హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సంవత్సరం పాటు నిలువ ఉండే ఆవకాయ ఊరగాయ పక్కా కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నేను పోయిన సంవత్సరం 10 కిలోలతో ఊరగాయ పెట్టున్నానండి. ఇప్పటికి కూడా రంగు గానీ, కలర్ గానీ ఏమాత్రం మారలేదు. ఈ చిన్న డబ్బాలోదొచ్చేసి పోయిన సంవత్సరంది. నాకు ఇంకా ఈ మాత్రం మిగిలుండాది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఊరగాయ పెడతా ఉన్నాను. కాకపోతే కొంచెం లేట్ అయిందండి. పోయిన సంవత్సరం నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి వీడియో తీయలేదు. ఈ సంవత్సరము యూట్యూబ్ స్టార్ట్ చేసినాను కాబట్టి మళ్ళీ ఊరగాయని చేసి చూపిస్తా ఉన్నాను. ఈ మామిడికాయలు వచ్చేసి ఊరగాయ కాయలండి. సైజు కూడా పెద్దగా ఉంటాయి. పులుపు కూడా ఉంటుంది. ఒకవేళ పులుపు ఎక్కువ వద్దు, కొంచెం నార్మల్గా ఉండాలనుకుంటే మనకి నార్మల్ కాయలు దొరుకుతాయి. దాంతో అయినా కూడా ఊరగాయ పెట్టుకోవచ్చు. మేమైతే ప్రతి సంవత్సరం అయినా ఊరగాయ కాయలతోనే ఊరగాయ పెడతామండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కునేసి ఒక గంట కానీ 2 గంటలు కానీ ఫ్యాన్ కింద పెట్టేయాలి క్లాత్తో తుడిచేసి. ఒక 2 గంటలు మామిడికాయలు బాగా ఆరిపోయిన తర్వాత తీసుకునేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మేమైతే ఇంట్లోనే కట్ చేసుకునేస్తాము. మా ఆయన ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేస్తారు. ఒకవేళ కట్ చేసేవాళ్ళు లేదు అనుకున్న వాళ్ళు కాయకింతని బయటైనా కట్ చేసి ఇస్తారండి. అక్కడైనా కూడా కట్ చేసి తెచ్చుకోవచ్చు. మనకి ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు ముక్కలుగా ఇలా కట్ చేసుకునేసి మామిడికాయకి టెంకు ఉంటుంది కదా, దాన్ని జీడిని చిన్నగా లైట్గా తీసుకోవాలండి. మామిడికాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత జీడీ కూడా తీసిన తర్వాత చూపిస్తాను చూడండి మీకు ఎలా వచ్చిందో ముక్కని. చూసారు కదా, ఇలా వచ్చినాయి ముక్కలు. అన్నీ కట్ చేసుకునేసి ఇవంతా ఒక క్లాత్ మీద వేసుకునేయాలి. ఇలా క్లాత్ మీద ఫ్యాన్ కిందనే వేసుకునేసి ఒక గంట కానీ 2 గంటలు కానీ పెట్టినామంటే మనకి చెమ్మ ఏదన్నా ఉన్న మామిడికాయలలో ఆరిపోతుంది. ఒక 2 గంటలు మామిడికాయలు ఆరిన తర్వాత మనకి ఎలా వచ్చినాయో చూద్దామండి. కలర్ కూడా కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది. ఇలా యెల్లో కలర్గా ఆరిపోయినాయంటే ఇప్పుడు ఈ మామిడికాయల్ని కొలిచి తీసుకునేద్దాము. 5 కిలోలు తీసుకున్నా గానీ ఇలా డబ్బా కొలతతో తీసుకునేస్తే మనం అన్నీ ఈజీగా చేసుకోవచ్చు. డబ్బా కూడా ఒకే లెవెల్‌గా ఉండేలాగా తీసుకోవాలి. ఏ డబ్బా అయినా కూడా పర్లేదు. గ్లాస్ అయినా ఏదైనా కూడా ఇలా ఒకే లెవెల్‌గా ఉంటే మనకి కొలతలు కూడా బాగొస్తాయండి. మామిడికాయ ముక్కలన్నిటిని ఇలా కొలిచి ఒక వెడల్పాటి బౌల్‌లో వేసుకునేద్దాము. మామిడికాయ ముక్కలు గ్లాస్‌తో గానీ, ఇలా గిన్నెతో గానీ కొలిసేప్పుడు నిండుగా తీసుకోవాలండి. ఎల్తిగా అనేది ఉండకూడదు. ఇలా మనం బౌల్‌కి నిండుగా తీసి కొలుచుకున్నామంటే ఉప్పు, కారం అవంతా కూడా సమానంగా వేసుకోగలుగుతాము. ఇట్లా కొలిచి తీసుకునే దానివల్ల ఫస్ట్ టైం చేసేవాళ్ళు, చేత కాదన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. మనకి కొలత అనేది కరెక్ట్‌గా ఉంటుంది కాబట్టి. నేను తీసుకున్న 5 కిలోల మామిడికాయలకి ఈ గ్లాస్‌తో నాకు 8 గ్లాసులైతే వచ్చినాయండి. 8 గ్లాసుల ముక్కలైతే వచ్చినాయి. మనం తీసుకునే డబ్బా ఏదైనా గానీ ఒకే లెవెల్‌గా ఉండాలండి. కొలతలనేది 8 గానీ, 4 గానీ, 6 గానీ అలా వచ్చేలాగా చూసుకొని తీసుకోవాలి డబ్బాలు తీసుకునేప్పుడు. మొత్తం నాకు 8 డబ్బాలైతే వచ్చినాయి గదా 5 కిలోలకి. ఇప్పుడు ఈ డబ్బాతోనే మనము ఒక ముక్కాలు డబ్బా అయితే ఆవాలు తీసుకోవాలి. ఇదే డబ్బాతో చూడండి. నేను ఆవాలు ఆల్రెడీ ఎండబెట్టున్నానండి. ఎండలో ఎండబెట్టినేటియే చూపిస్తా ఉండాను. ముక్కాలు డబ్బా అయితే మనకి ఆవాల పొడనేది సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. ఇదే డబ్బాతో ఒక కాలు డబ్బా అండి మెంతులు. మెంతులు చాలా తక్కువేసుకోవాలి. మీకు స్పూన్‌తో చెప్పాలంటే ఒక 5, 6 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మెంతుల్ని మనము స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకునేసి, ఈ పెనంలో వేసుకునేసి బాగా వేపుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే ఇలా వేపుకోవాలండి. ఇలా వేపుకున్న మెంతుల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకునేసి, ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేయాలి. ఆవాలు, మెంతులు, ఉప్పు ఎండలో పెట్టుకునేస్తే మనకి వేపే అవసరం ఉండదండి. నేను ఆవాల్ని, ఉప్పుని ఎండలో పెట్టినాను. మెంతుల్ని ఎండలో పెట్టలేదు. అందుకే ఇలా లైట్‌గా వేపినాను. ఇప్పుడు ఆవాలు మనం ఇలా పొడి కొట్టినాం కదా, ఒక బౌల్‌లో వేసుకునేసి ఉప్పును కూడా కొలిచి తీసుకునేద్దాము. ఉప్పు కూడా బాగా ఆరిపోవాలండి. ఉప్పును కూడా మనం ఏ బౌల్‌తో అయితే మామిడికాయలు తీసుకున్నామో దాంతోనే ఇలా నిండుగా తీసుకునేసి ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకునేసి దీన్ని కూడా పౌడర్‌లాగా చేసుకునేద్దాము. ఇలా చేసుకున్న ఉప్పుని పక్కన పెట్టుకునేస్తే ఈ లోపల మనకి మెంతులు కూడా చల్లారినాయి కదా, ఈ మెంతుల్ని చిన్న మిక్సీ జార్‌లో వేసుకునేసి దీన్ని కూడా మెత్తగా ఇలా పౌడర్‌లాగా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన మెంతి పౌడర్ వచ్చేసి ఆవాల బౌల్‌లో వేసుకోవాలి. ఇందులోనే మనము ఉప్పును మిక్సీ పట్టినాం గదా, అది గూడా వేసుకునేసి ఏ డబ్బాతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే డబ్బాతో నిండుగా కారం వేసుకోవాలండి. ఇది నేను ఇంట్లో ఆడిచ్చిన కారమేను. ఎర్రగా గూడా ఉంటుంది. ఈ కారము ఒక డబ్బా వేసుకోవాలి. మళ్ళీ కావాలంటే కూడా చూసి వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక డబ్బా నిండా వేసుకున్నాం గదా, ఇలా కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు పొడి వేసుకునేయాలి. ఇలా పసుపు పొడి వేసి పక్కన పెట్టుకునేసి మనము ఒక కప్పు నిండా ఉల్లిపాయలు వేసుకోవాలండి. చిన్నుల్లిపాయలు. అన్నీ ఒకే కప్పు మెజర్‌మెంట్ గదా! ఈ ఉల్లిపాయలను కూడా నేను ఎండలో పెట్టినాను. అది మర్చిపోయినానండి చెప్పడము. ఈ ఉల్లిపాయల్ని సగం ఇలా పొట్టు తీసుకునేసి సగం అలానే ఉంచుకునేయాలి. ఇప్పుడు మనం పొట్టు తీసినేటియి పక్కన పెట్టుకునేసి పొట్టు ఉన్నేటియి మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము.
ఈ మిక్సీ జార్లో వేసుకునేసి దీన్ని మెత్తగా ఇలా రుబ్బుకునేయాలండి. ఇలా మెత్తగా రుబ్బేదాని వల్ల మనకి చాలా బాగుంటుంది ఊరగాయ అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఈ కారాన్నంతా కలుపుకునేయాలి. కారం మనకి కలిపే కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం పెద్ద బౌల్‌లో వేస్తున్నానండి. పెద్ద బౌల్‌లో ఇలా వేసుకునేసి అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేరే బౌల్‌లోకి వేసుకునేద్దాము. ఇదంతా వేసుకునేసి ఇప్పుడు ఈ మిరప్పొడిని పక్కన పెట్టుకునేసి ఇలాంటి వెడల్పాటిది బౌల్ ఒకటి పెట్టుకునేయాలి. ఇందులో మనము ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలుసుకున్నామో ఆ కప్పుతోనే ఒక 2 కప్పులు ఆయిల్ వేసుకోవాలండి. ఇది నేను శనగ నూనె వాడుతా ఉన్నాను. ఒకవేళ మీరు నువ్వుల నూనె అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా 2 కప్పులు శనగ నూనె వేసుకునేసి ఇందులోనే ఇంకొక స్పూను పసుపు కూడా వేసుకునేసి అంతా ఒకసారి ఇలా గరిటెతో కలుపుకునేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకునేద్దాము. ఇలా మామిడికాయ ముక్కలు ఆయిల్‌లో వేసి ఒక నిమిషం అటు ఇటు ఆయిల్‌లో బాగా కలిపేసి ఇప్పుడు మనం జర్ల గెంటెతో తీసి ఇవన్నీ ఒక బౌల్‌లో వేసుకునేద్దాము. ఇలా మామిడికాయ ముక్కల్ని ఆయిల్‌లో వేసి తీసేదాని వల్ల ముక్కలకి ఉప్పు, కారం అనేది చక్కగా పడుతుంది. ముక్క కూడా చాలా బావుంటుంది సాఫ్ట్‌గా. మొత్తం ఇదే మాదిరిగా ఆయిల్‌లో వేసుకునేసి తీసేద్దాం ముక్కలనన్నిటిని. ఇలా చేసిన తర్వాత ఈ నూనెని వేరొక బౌల్‌లో వేసుకునేద్దాము. ఇప్పుడు ఈ ముక్కల్ని 2 బౌల్‌లో వేసుకునేద్దామండి. నేను చిన్న బౌల్ గాబట్టి నాకు రెండిట్లో వేసుకోవాల్సొస్తుంది. ఒకవేళ మీ దగ్గర పెద్ద బౌల్ ఉంటే ఒకేసారి కలుపుకోవచ్చు. ఇలా రెండిట్లో వేయకుండా. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టిన వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దాని తర్వాతనే మనం కారం అనేది వెయ్యాలి. ఇప్పుడు రెండిట్లో కొంచెం వేసుకునేసి మనం వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టినాం గదా! అవి గూడా రెండిట్లో సమానంగా వేసుకోవాలి. ఒక దాంట్లో ఎక్కువ తక్కువైనా గూడా ఏం పర్లేదండి. మనం అన్నీ మిక్స్ చేసుకునేస్తాం గాబట్టి మళ్ళీ కొంచెం ఎక్కువ తక్కువ పడితే కూడా ఏం గాదు. ఇప్పుడు ఇందులో మిరప్పొడి వేసుకునేద్దాము రెండిట్లో. మిరప్పొడి వేసుకున్న తర్వాత ఆవాలు, మిరప్పొడి అవన్నీ కలిపెట్టినాం గదా! అవి వేసుకున్న తర్వాత ముక్కలకి ఇలా చిన్నగా పట్టిచ్చేయాలి. ఒకదానికి ఇలా బాగా కలిపిన తర్వాత ఇంకొక బౌల్ కూడా తీసుకునేసి ఇలానే ముక్కలకంతా ఈ పొడిని చక్కగా పట్టిచ్చేయాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మిగిలిన ఆవాలు, మెంతులు, మిరప్పొడినంతా వేసుకునేయాలండి. మనం తీసుకున్న ఈ మెజర్‌మెంట్ అనేది కరెక్ట్‌గా సరిపోయింది పొడనేది. ఎక్కువ తక్కువ అవ్వకుండా. ఇలా రెండిట్లో వేసుకునేసి మరొకసారి అంతా కలిపేయాలి. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ ఉంది గదా! మామిడికాయ ముక్కల్ని తీసివేసిన ఆయిలు, ఆ ఆయిల్‌ని వేసుకోవాలి. ముందిలా ఒక బౌల్ నిండా వేసుకోవాలండి. మనం ముక్కలు గొలిచినాం గదా! ఆ గిన్నె నిండా వేసుకునేయాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకునేయాలి. ముందు కొద్దిగా వేసినాను గదా! కలిపేసేసి మళ్ళీ మిగతాది కూడా వేసుకునేసి ఇలా చక్కగా ముక్కలనన్నిటిని కలుపుకునేయాలి. ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టుకునేసి మిగతా బౌల్ ఉంది గదా! దీంట్లో కూడా ఆయిల్ వేసుకునేద్దాము. ఈ ఆయిల్ మనకి కరెక్ట్‌గా సరిపోతుందండి. దీన్ని వేసుకునేసి 3 రోజుల తర్వాత మనం చూసినామంటే ఆయిల్ అనేది చక్కగా పైకి తేలుతుంది. మనం మామిడికాయ ముక్కలకు కొలిచిన ఆయిల్ మొత్తం వేసుకున్నాము. 2 కప్పులు వేసుకున్నాం గదా! ఈ 2 కప్పుల ఆయిల్ అనేది కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు అంతా ఒకసారి ఇలా చక్కగా కలిపేసి గరిటె తీసి పక్కన పెట్టుకునేసి చేత్తో కలుపుదాము. చేత్తో కలిపితే మనకి ఉప్పు, కారం అనేది బాగా చక్కగా పడుతుంది గరిటె కన్నా గూడా. ఇలా మొత్తం అంతా కలుపుకునేసి ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో వేసి పెట్టుకునేద్దాము. ఇలా పెద్దగా ఉండే ప్లాస్టిక్ డబ్బా అయినా, ఊరగాయ జాడీలైనా, స్టీల్ డబ్బాలైనా మనకి ఏది అందుబాటులో ఉంటే అది తేమ లేకుండా చూసుకునేసి వేసుకోవాలి. ఇలా 2 బౌల్‌లో ముక్కల్ని వేసుకునేసి ఇప్పుడు మనం వీటిల్ని చేత్తోనే చక్కగా కలుపుకునేద్దాము. మనం ముక్కలు కలిపేప్పుడు నూనె లేనట్టుగా అనిపిస్తుందండి. నూనె లేనట్టుగా అనిపిస్తుందని చెప్పి నూనె వేసుకోకూడదు. 3 రోజులు ఊరిన తర్వాత మనకి నూనె అనేది పైకి తేలుతుంది. అప్పుడు కావాలంటే చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కలనన్నిటిని ఇలా చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టేసి 2 రోజులు పూర్తిగా ఇలానే వదిలేసి కదపకుండా మూడో రోజు మనం చూడాలి. అంటే ఇప్పుడు మనము సోమవారం పెట్టినామనుకోండి, సోమవారం, మంగళవారం వదిలేసి బుధవారం చూడాలి. అలా 2 రోజులు వదిలేసి మూడో రోజు చూడాలండి. చూసారు గదా! మనకి ఆయిల్ గూడా ఎంత పైకి తేలుండాదో. మనం వేసిన 2 కప్పుల ఆయిల్ అనేది చక్కగా ఇలా పైకి ఊరుండాది. ఆయిల్ అనేది గూడా మనకి కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇట్లా చక్కగా కలుపుకునేసి దీన్ని మొత్తం ఒక బౌల్‌లో వేసుకునేద్దాము. ఇలా బౌల్‌లో వేసుకునేసి అడుగున మనకి ఆవపిండంతా మిగిలుంటుంది గదా! దాన్ని బాగా కలుపుకోవచ్చు. బకెట్‌తో కొంచెం వీలుగా ఉండదు గాబట్టి. ఇలా వెడల్పాటి బౌల్‌లో వేసుకునేసి కిందికి, పైకి చక్కగా కలుపుకునేయాలి. ఇలానే అంతా చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకునేద్దాము. మీ దగ్గర ఊరగాయ జాడీలున్నా లేదా స్టీల్ డబ్బాలున్నా వేసుకోవచ్చు. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలోనే వేస్తా ఉన్నానండి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒకవేళ ఉప్పు, కారం ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే ఈ సమయంలోనే చూసి వేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయి గాబట్టి నేనింక ఏమి వేయలేదండి. ఇలా మొత్తం ఒకసారి చక్కగా కలుపుకునేయాలి. ఈ కొలతలతో మీరు గూడా ఊరగాయ పెట్టి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం
దీనిపైన క్లాత్ కప్పేయాలి. ఇలా వైట్ క్లాత్ ఏదైనా కప్పేసేసి మూత పెట్టుకున్నామంటే మనకి ఊరగాయ అనేది చెమ్మదిగకుండా చక్కగా ఉంటుందండి. పాతకాలం వాళ్ళు జాడీలలో కూడా ఇదే మాదిరిగా చేసేవాళ్ళు. ఇలా చేసేదాని వల్ల చెమ్మనేది ఊరగాయ లోపలికి పోకుండా సంవత్సరమైన నిలువుంటుంది. ఇలా క్లాత్ కట్టిన తర్వాత మూతనేది ఇట్లా పెట్టకుండా బోర్లా పెట్టుకునేయాలి. ఊరగాయ అనేది మనం అప్పుడప్పుడు తింటాం గాబట్టి, చేసినది ఫ్రిడ్జ్‌లో పెట్టినామంటే కలర్ గాని, టేస్ట్ గాని మారకుండా చక్కగా ఉంటుంది. అదే బయట పెట్టినామంటే కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది గానీ, టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. నేను ఈ చిన్న డబ్బాలోది పోయిన సంవత్సరం చేసిన ఊరగాయ అండి. చూసారు గదా! ఎంత చక్కగా ఉందో. ఆ మాదిరిగా క్లాత్ కట్టి పెట్టేదాని వల్ల. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.